నెల్లూరు నగరంలోని స్థానిక ఇంద్రభవన్ నందు భారతదేశ మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో కమ్యూనికేషన్ సాంకేతిక పురోభివృద్ధికై బాటలు వేసిన మహానీయుడు రాజీవ్ గాంధీ అని, ఓటు వయస్సును 18 సంవత్సరాలకు తగ్గించి 73, 74 అధికారాలను సవరించి సర్పంచులకు అధికారాలు కల్పించిన సాధించిన వ్యక్తి. స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించిన మహానీయుడు అని, దేశం కోసం నిస్వార్థంగా పాటుపడిన రాజీవ్ గాంధీ తీవ్రవాదుల చేతిలో దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగమూర్తి అని కొనియాడారు. ఈ రోజు ప్రధానిపై విదేశాలలో కార్టూన్లు వేసే స్థాయికి వెళ్లిపోయారని, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే దేశంలో అభివృద్ధి జరిగిందని, నేడు అభివృద్ధి శూన్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిటీ అధ్యక్షుడు ఇర్ఫాన్, జిల్లా ఉపాధ్యక్షుడు బాలసుధాకర్, ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, మైనార్టీ నాయకులు అల్లావుద్దీన్, మల్లి కిషోర్, రూరల్ మల్లికార్జున్ రెడ్డి, బద్రీ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరాభవన్లో స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 35వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఐటీ విప్లవం అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఈ దేశంలో పునాదులు వేసినటువంటి వ్యక్తుల్లో రాజీవ్ గాంధీ గారు ప్రముఖులు. ఈరోజు ఈ భారతదేశం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కావచ్చు, సాఫ్ట్వేర్ రంగాల్లో కావచ్చు ఇంతలా ఉందంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు. అదేవిధంగా పంచాయతీరాజ్ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చి 73వ 74వ రాజ్యాంగ సవరణలతో సర్పంచులకు అధికారాలు ఉండాలి అని సర్పంచులకు అధికారాలు కల్పించినటువంటి వ్యక్తి కూడా రాజీవ్ గాంధీ గారు. ఈరోజు 18 ఏళ్ళకి ఓటు హక్కు కావచ్చు, 21 సంవత్సరం నుంచి 18 ఏళ్ళకి తగ్గించింది కూడా రాజీవ్ గాంధీ గారి హయాంలోనే యువకులకు ఓటు హక్కు కల్పించింది. అదేవిధంగా స్థానిక సంస్థలకు సంబంధించి 33% మహిళలకు రిజర్వేషన్లు ఉండాలని నిర్ణయాలు తీసుకునేది కూడా రాజీవ్ గాంధీ గారి హయాంలోనే అనేటటువంటి విషయం ఈరోజు దేశ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మహిళా రిజర్వేషన్స్ సంబంధించి బీజేపీ వాళ్ళు మన పార్లమెంట్లో ఏ విధంగా డ్రామాలు ఆడారో దేశ ప్రజలందరూ చూశారు. మహిళా రిజర్వేషన్స్ సంబంధించి చట్టసభల్లో ఒక బిల్లు ఆల్రెడీ పాస్ అయిన తర్వాత దానిని జనగణన తర్వాత మేము అప్లై చేస్తామని చెప్పి దానికి పక్కన పెట్టి మళ్ళీ డీలిమిటేషన్ బిల్లుని మహిళా రిజర్వేషన్లకు ముడిపెట్టి మళ్ళీ బిల్లు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు కానీ ఈ దేశ నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సేవలన్నీ కూడా ఈరోజు ఆ పునాదుల మీద ఈరోజు దేశం పటిష్టంగా ఉందనేటటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి.